హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలండి. ఈ రోజు నేను అటుకులు మిర్చి చేశానండి. పిల్లలకు మాత్రం చాలా ఇష్టంగా ఉంటది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు అటుకులు మిర్చి చేద్దాం అనుకుంటున్నానండి. అటుకులు తీసి పెట్టుకున్నాను. ఒక కప్పు పల్లీలు, కొంచెం కరివేపాకు, ఒక కప్పు పుట్నాల పప్పు, కొంచెం జీడిపప్పు, ఒక కప్పు జీడిపప్పు తీసి పెట్టానండి. ఇప్పుడు కొంచెం ఈ అటుకులు మనం జల్లెడ పట్టుకుందామండి. ఇందులో కొంచెం దుమ్ము లాంటిది ఉంటది కాబట్టి వచ్చేస్తది. నేను జల్లెడ పడతానండి. ఇప్పుడు ఇది జల్లెడ పడుతున్నానండి. కొంచెం చేత్తో ఇలా అంటే వచ్చేస్తుందండి. ఇందులో ఏ దుమ్మున్నా ఇంకోండి జల్లెడ పట్టేసాము. తీసేస్తున్నాను నేను పక్కకి. ఇంకోండి దుమ్ము అంత వచ్చింది చూడండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టి 1/2 కేజీ నూనె వేసానండి. ఇది వేడెక్కుతుంది. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది కదా, అటుకులు లేపుతున్నాను. చూడండి ఏగిపోయి తీసేస్తున్నాను. ఇలా ఏగితే చాలండి. కొంచెం కొంచెం వేపుకోవాలండి. మనం ఎక్కువైతే ఏగదు కదా, ఇలా కొంచెం కొంచెం వేపుకుంటే సరిపోద్దండి, ఒకేసారి కాకుండా. ఇంకో చూడండి ఇలా అంటే ఏగిపోతున్నాయి. ఇగో చూడండి ఎలా ఏగిపోయాయో. ఇలాగా కొంచెం కొంచెం వేపుకోవాలి మనము. ఇంకండి అటుకులు లేపేసాం కదా, ఇంక ఇలాగ వేపుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. ఇంక ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనం పల్లీలు చూపించా కదండి, పల్లీలు వేపుతున్నానండి నేను. ఇప్పుడు కొంచెం ఇలా గరిటతో వేపుకుంటా కలుపుకుంటా వేపాలండి పల్లీలు. అలాగైతే బాగా ఏగుతాయి. మళ్ళీ పై ఏగి అడిగి ఏకంట అయిపోతాయి కాబట్టి నేను ఇలా కలుపుతున్నానండి. ఇంకోండి ఇలా కలుపుతాయి వేపుకోవాలి. చూడండి పగిలినట్టు వస్తున్నాయి. మనం ఇలా కలుపుతుంటే అడిగి పై కూడా ఏగుతాయి కాబట్టి నేను ఇలా కలుపుతున్నానండి. ఇంకోండి పల్లీలు వేగిపోయినాయి. ఇంక తీసేస్తున్నాను నేను. అటుకుల్లో వేసేస్తున్నాను. ఇంకోండి వేసేస్తున్నాను. ఇంకోండి పల్లీలు అయిపోయినాయి. ఇప్పుడు జీడిపప్పు వేపుతున్నానండి. ఇవి కూడా సేమ్ పల్లీలాగే కలుపుకోవాలండి. కొంచెం కలర్ వస్తే చాలు. చూడండి ఈ కలర్ వస్తే చాలండి. జీడిపప్పు కూడా వేగిపోయింది. తీసేసేస్తున్నాను అందులో. ఇంక ఈ కలర్ వస్తే చాలండి. వేసేస్తున్నాను. ఇంకోండి జీడిపప్పు కూడా వేసేసాను. ఇంకోండి పుట్నాలు కూడా వేసేస్తున్నాను. పుట్నాల పప్పు కూడా కొంచెం సేమ్ వాటిలాగే ఇవి కూడా కొంచెం వేపుకోవాలండి. కొంచెం వేగితే చాలు ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఏగే ఉంటుంది కాబట్టి అంత ఏగ అవసరం లేదు ఇది. అందుకని కొంచెం లైట్గా వేపుతున్నాను. ఇంకోండి పుట్నాల పప్పు కూడా ఏగిపోయింది. ఇది కూడా తీసేస్తున్నాను. తీసి అందులో వేసేస్తున్నాను. ఈ కలర్గా వేపుకుంటే చాలండి. ఇది కూడా వేసేసాను. ఇంకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు మాత్రం భలే స్మెల్ వస్తుందండి ఇది వేసుకుంటే మాత్రం. అటుకులు మిర్చి కరివేపాకే చాలా బాగుంటుంది. ఇంకోండి ఇలా వేపుకోవాలి. ఇంకా ఎగిపోయింది. ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసానండి కరివేపాకు కూడా. ఒక 20 వెల్లుల్లి కూడా నేను రెంజలు తీసి చితకొట్టానండి. ఇప్పుడు వేస్తున్నాను ఆయిల్లో. ఇవి కూడా కొంచెం వేపు వేసుకుంటే మాత్రం పొట్టు తీయకంటేనే వేసుకోవాలండి. అలా అయితే మాత్రం మిక్చర్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని నేను పొట్టు తీయకంటేనే చితకొట్టాను. ఇంకో ఆయిల్లో వేస్తున్నానండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇవి. ఇంకోండి ఇలా వేపుకుంటే చాలండి. ఇంక ఏగిపోయాయి. నేను ఆ మిక్చర్లో వేసేస్తున్నాను. ఇంక ఇలా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంక వేసేస్తున్నాను నేను. ఇంకోండి వేసేస్తాం కదా. ఇంకా ఇందులో నేను సాల్ట్ కలుపుతున్నానండి. చూడండి ఇంక ఈ సాల్ట్ వేస్తున్నాను. ఇంకోండి కారం కూడా వేస్తున్నాను. నేను కొంచెం స్పైసీగానే తీసుకుంటున్నానండి. స్పైసీగా లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఇది కూడా వేసేస్తున్నానండి. వేసిన తర్వాత మనము ఇది మొత్తం ఇలా చేత్తోనే కలుపుకోవాలండి. చేత్తో కలిపామంటే బాగా మొత్తం కలుస్తుంది కదండి. వేడి మీదే కలుపుకోవాలండి. ఈ కారం కూడా కొంచెం వేడి ఉన్నప్పుడు కలిపితే మాత్రం
చాలా బాగుంటది. ఈ కరివేపాకు, ఈ వెల్లుల్లి, పల్లీలు, జీడిపప్పు నోటికి తగిలితే తింటా ఉంటే మాత్రం చాలా బాగుంటదండి. ఇంకోండి ఇలా కలుపుకుంటే మాత్రం పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా ఏమి లేదు చూడండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. స్నాక్స్ గాని పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటదండి. సింపుల్ గా చేసుకునేదండి ఇది.